హల్లెలూయా. సమయం ఇచ్చిన పాష గారికి వందనాలు, కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. నేను ఈరోజు బైబిల్ గురించి కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. అంటే బైబిల్ ఎవరు రాశారు, అంటే బైబిల్ ఎలా తయారైంది అని. అసలు బైబిల్ అంటే ఏంటి? ఎవరికైనా తెలుసా? అసలు బైబిల్ అంటే ఏంటి? బైబిల్ అంటే పుస్తకాల సముదాయం, దేవుడు మానవ జాతికి అనుగ్రహించిన వాక్యం. ఈ బైబిల్ అనే ఇంగ్లీష్ పదం లాటిన్ వర్డ్లోంచి బిబ్లియా అంటే బుక్స్, అలాగే గ్రీకు భాషలోంచి బిబ్లోస్ నుంచి అనువదింపబడింది. ఈ బైబిల్ని 40 మంది రచయితలు ఆ సందర్భాల్లో ఆయా పరిస్థితుల్లో రాశారు. ఈ 40 మంది వాళ్ళలో చాలామంది చాలామంది చాలా రకాల పనులు చేసేవాళ్ళు. అంటే కొంతమంది గొర్రెల కాపర్లు, కొంతమంది ఏమో యాజకులు, కొంతమంది జాలర్లు, ఇంకా వివిధ రకాల పనులు చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళ జ్ఞానం బట్టో ఈ బైబిల్ని రాయలేదు, కానీ దేవుని పరిశుద్ధాత్మ చేత ప్రేరేపింపబడిన వారే ఈ బైబిల్ని రచించారు. పాతకాలంలో ఇప్పుడులాగా పేపర్స్ ఉండేవి కాదు కదా, మరి వాళ్ళు ఎలా రాశారు అనుకుంటున్నారా? వాళ్ళ దగ్గర పాతకాలంలో రాతి పలకలు, రాతి గోడలు, చర్మపు చుట్టలు, అలాగే ప్యాపిరస్వి ఉండేవి. ప్యాపిరస్ అంటే ప్యాపిరస్ అనే చెట్టు నుంచి ఒక బెరడు మీద కాగితాల్లా చేసి రాసేవారు. అలాగే పాత నిబంధనము బైబిల్ 66 గ్రంథాలు 2 భాగాలు విభజింపబడ్డాయి. పాత నిబంధనం, కొత్త నిబంధనము. పాత నిబంధన ఏమో 39, కొత్త నిబంధన 27. పాత నిబంధన మొత్తం హెబ్రీ భాషలో ఎక్కువగా, అలాగే అరమైక్ భాషలో తక్కువగా రాయబడింది. కొత్త నిబంధన మొత్తం గ్రీకు భాషలో రాయబడింది. అలాగే గ్రీకు భాషలో రాయబడింది. బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో ఇంకా చాలా వాటి గురించి రాయబడి ఉంది. సృష్టి క్రమం గురించి, ఆజ్ఞల గురించి, దేవుడు రక్షణ ప్రణాళికల గురించి, రెండో రాకడ గురించి, తీర్పు గురించి కూడా రాయబడి ఉంది. అలాగే ప్రపంచంలో ఎన్ని మత గ్రంథాలు ఉన్నా సరే అందరూ ఎక్కువగా ఇష్టపడి కొనుక్కునేది మన బైబిల్ మాత్రమే. సంవత్సరానికి 100 మిలియన్లు పైగా బైబిల్ అనేవి సేల్ అవుతున్నాయి. 2000 భాషల పైగా ట్రాన్స్లేట్ అవుతుంది. 2000 భాషల పైగా మన బైబిల్ అనేవి ట్రాన్స్లేట్ అవుతున్నాయి. అందుకే మన బైబిల్ గిన్నిస్ రికార్డ్ ఆఫ్ బుక్లో కూడా ఎక్కింది. అలాగే ఇంకా మన బైబిల్ని ఎవరైతే వద్దని చించేశారో, ఎవరైతే కాల్చేశారు, మన దేశంలో భక్తి సింగ్ గారు, సాధు సుందర్ సింగ్ గారు కూడా వాళ్ళ జీవితంలో కూడా బైబిల్ని చించేశారు. కానీ ఒకసారి వాళ్ళ బైబిల్ చదివిన తరువాత చనిపోయే వరకు ఆ బైబిల్ గురించే ప్రకటించారు. అలాగే ఆర్ఆర్కే మూర్తి గారు బైబిల్లో తప్పులు ఎతుకుదామని బైబిల్ని చదివితే దేవుడు ఆర్ఆర్కే మూర్తి గారి తప్పుల్ని బైబిల్లో చూపించారు. అప్పుడు ఆర్ఆర్కే మూర్తి గారు కూడా మారిపోయారు. ఆ తర్వాత మన బైబిల్ అనేది ఎంతోమంది సైంటిస్టులకు, రాజకీయ నాయకులకు వాళ్ళకు కూడా ఉపయోగపడింది. మన బైబిల్ని చూసి వారు కూడా ఎన్నెన్నో కనిపెట్టారు. అలాగే మన బైబిల్ని చూసి కూడా కొంతమంది సైంటిస్టులు కూడా మారారు. అలాగే రాబోయే రోజుల్లో దేవుని వాక్యం కూడా కరువు అయిపోతుందని అడవి మనుషుల్లో వాళ్ళు కానీ వాళ్ళందరూ బైబిల్ వాక్యాన్ని కంటత పట్టేశారు. మీకు తెలుసో తెలియదు కానీ మేరీ జోన్స్ అనే అమ్మాయి చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడింది. చిన్నప్పటి నుంచే సండే స్కూల్కి వెళ్ళి టీచర్స్ చెప్పే వాక్యాలు విని దాని ప్రకారం నడుచుకుంది. ఆ బైబిల్ మీద ఇంకా ఇంట్రెస్ట్ పెరిగి బైబిల్ కొనుక్కుందాం అనుకుంది. కానీ తన పేద స్థితిని బట్టి బైబిల్ కొనుక్కోలేకపోయింది. తన డబ్బులు దాచుకొని ఏవైనా బట్టలు కానీ చెప్పులు కానీ కొనుక్కుంటే డబ్బులు ఎక్కడ అయిపోతాయని అవి కూడా కొనుక్కోవడం మానేసింది. ఇలాగ 6 సంవత్సరాలు మేరీ జోన్స్ కష్టపడింది. ఒకరోజు 42 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి పాష గారి దగ్గరికి వెళ్తే బైబిల్లో ఉన్నాయి అడిగితే బైబిల్ అయిపోయినాయమ్మా అన్నారు. అప్పుడు మేరీ జోన్స్ చాలా బాధపడింది. ఆ తర్వాత పాష గారు ఆమె ఆసక్తిని చూసి మేరీ జోన్స్కి తన దగ్గర ఉన్న ఒక బైబిల్ని తీసి ఇచ్చారు. అలాగా మేరీ జోన్స్ సంతోషంగా ఇంటికి వెళ్ళిపోయింది. పాష గారు ఆ ఆసక్తిని చూసి ప్రపంచంలో ఇంక అందరికీ బైబిల్ లేకుండా ఎవ్వరు ఉండకూడదని చెప్పి, ఆ పాష గారు బైబిల్ లేకుండా ఉండకూడదని చెప్పి తనకంటూ ఒక
సొంత సంస్థ అనేది తయారు చేశారు. ఆ సంస్థ మన బైబిల్లో ఫస్ట్ పేరు బిఎస్ఐ, బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా అనే సంస్థ మేరీ జోన్స్ అప్పుడు తయారైంది. ఆ సంస్థలు ఇప్పటికీ మన భారతదేశంలో 200 పైగా ఉన్నాయి. మనం కూడా మేరీ జోన్స్ లాగే బైబిల్ మీద ఎక్కువ ఆసక్తి కలిగి దీవారాత్రం కూడా మనం కూడా బైబిల్ని చదువుతూ ఉండాలి. థ్యాంక్ యూ. ఆమేన్, హల్లెలూయా. బైబిల్కి మన పరిశుద్ధ గ్రంథానికి ఉన్నటువంటి చాలా శ్రేష్టతను చాలా క్లుప్త సమయంలో తెలియపరిచినటువంటి ఆ బిడ్డను దేవుడు దీవించునుగాక. ఈ సమయంలో ప్రిన్సి ముందుకు